సో హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి. రైతులకు గుడ్ న్యూస్, రుణమాఫీ ఒకేసారి కుదరకపోతే 2 దఫాల్లో పూర్తి. రైతులపై వడ్డీ భారం పడకుండా సర్కార్ కసరత్తు. 2 లక్షల లోపు క్రాప్ లోన్ల మాఫీకి ప్రత్యేక కార్పొరేషన్. రాష్ట్ర సర్కార్ గ్యారంటీ ఇచ్చి బ్యాంకుల ద్వారా చెల్లించేలా ప్లాన్. తర్వాత బ్యాంకులకు విడతల వారీగా కట్టనున్న ప్రభుత్వం. ఎస్ఎల్బీసీ ఇతర ఆర్థిక సంస్థలతో సంప్రదింపులు. 2023 డిసెంబర్ 7 కటాఫ్ తేదీ. 28,000 కోట్ల మేర లోన్లు ఉన్నాయంటున్న బ్యాంకర్లు. ఇందులో 1,00,000 వరకు ఉన్న పంట రుణాలే 80%, 1,00,000 లోపు పంట రుణాలే ఎక్కువ ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. ఆ తేదీ వరకు ఉన్నటువంటి పంట రుణాలను పరిగణలోకి తీసుకొని మాఫీ చేయాలని సర్కారు చూస్తున్నది. ఇప్పటికే ఈ వివరాలను సమర్పించాలని ఎస్ఎల్బీసీని ఆదేశించింది. అయితే ఎప్పటి నుంచి తీసుకున్న పంట రుణాలు లెక్కలో తీసుకుంటారనే దానిపై స్పష్టత లేదు. అన్ని వివరాలు వస్తే అందుకు అనుగుణంగా ఏ తేదీ నుంచి పంట రుణాలు మాఫీ చేయాలనే దానిపై క్లారిటీ వస్తుందని ఆఫీసర్లు చెప్తున్నారు. ఇప్పటికే బ్యాంకర్లు సమర్పించినటువంటి ప్రిలిమినరీ డేటా ప్రకారం రాష్ట్రంలో 2 లక్షల రూపాయల పంట రుణాలే ఎక్కువ ఉన్నాయి. ఈ రుణాలే దాదాపు 80% ఉన్నట్లు అంచనా గుర్తించారు. అంటే 1,00,000 లోపు పంట రుణాలు 22,000 కోట్ల మేర ఉన్నాయి. మిగిలిన 2 లక్షల వరకు ఉన్నాయన్న లోన్లని బ్యాంకర్లు చెప్తున్నారు. రాష్ట్రంలో దాదాపు అన్ని బ్యాంకులు కూడా పంట రుణాలకు 1,00,000 రూపాయల లోపే ఉన్నాయి. వీటిని ఏటా రెన్యువల్ చేసుకుంటూ వెళ్తున్నారు. రైతుల పంట రుణాలపై మాఫీ సర్కారు దృష్టి సారించింది. రైతులపై వడ్డీ మార్పు లేకుండా క్రాప్ లోన్లు ఎలా మాఫీ చేయాలనే దానిపై కసరత్తు చేస్తుంది. ఉమ్మడి ఏపీలో వైఎస్ఆర్ హయాంలో చేసినట్లుగానే ఒకేసారి పూర్తి చేయాలని భావిస్తుంది. ఒకవేళ అది సాధ్యం కాకపోతే కనీసం 2 విడతలనే రుణమాఫీ చేయాలని చూస్తున్నది. ఈ మేరకు స్టేట్ లెవెల్ బ్యాంకర్ కమిటీ ఎస్ఎల్బీసీతో నిధుల కోసం ఆర్థిక సంస్థలతో సంప్రదింపు జరుపుతుంది. 2 లక్షల వరకు పంట రుణాలు దాదాపు 25,000 కోట్ల నుంచి 28,000 కోట్ల వరకు ఉన్నాయని ప్రాథమికంగా అంచనా వేశారు. ఇందులో 1,00,000 వరకు ఉన్న పంట రుణాలే 80% ఉన్నట్టు తెలుస్తుంది. తాము అధికారంలోకి వస్తే ఏకకాలంలో 2 లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రకటించింది. దీంతో ఒకేసారి మాఫీ చేయడంపై వివిధ మార్గాలను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరి చేస్తే రైతులపై వడ్డీ భారం పెరుగుతుందని, అసలు మాఫీ చేసిన లాభం రైతులకు దక్కదని భావించింది. ఈ నేపథ్యంలో రైతులపై వడ్డీ భారం పడకూడదనే ఖచ్చితంగా ఒకే దఫాలో లేదంటే 2 దఫాల్లో రుణమాఫీ చేయాల్సి వస్తుందని అధికారులు అయితే బ్యాంకర్లు ప్రభుత్వానికి చెప్పినట్లు తెలుస్తుంది. ఈ మేరకు గత ప్రభుత్వం ఎలాంటి విధానాన్ని అవలంబించాలనే దానిపై పూర్తి నివేదికను అందజేసినట్టు సమాచారం. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం 3 ఏళ్ల పాటు ఏడాదికి 6,000 కోట్ల చొప్పున బడ్జెట్లో నిధులు చూపించింది. కానీ ఏ ఒక్క పైసా కూడా రిలీజ్ చేయలేదు. అయితే గత ఏడాది సెప్టెంబర్లో కొంత మొత్తం రిలీజ్ చేసింది. కానీ రైతులకు పూర్తి స్థాయిలో రుణాలు అనేవి మాఫీ కాలేదు. పైగా వడ్డీ భారం అధికంగా పడ్డది. 99,000 లోపు పంట రుణాలు మాఫీ చేశామని గత బీఆర్ఎస్ సర్కార్ ప్రకటించిన చాలామంది క్రాప్ లోన్లు సగం ఆపైనే ఉండిపోయాయి. రైతులు బ్యాంకర్లో వెళ్ళి చూసుకుంటే సర్కార్ రిలీజ్ చేసిన సొమ్ము వడ్డీలకే సరిపోయింది. అసలు మాత్రం అలానే ఉండిపోయింది. దీంతో రైతుల పంట రుణాలు గత మాదిరి మాఫీ చేస్తే ఇబ్బంది ఎదురవుతాయని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది. సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి.